టీటీడీ బోర్డు పదవీ కాలం నేటితో ముగుస్తోంది. కొత్త బోర్డు ఏర్పాటు చేయడమా లేక సాధికార మండలిని ఏర్పాటు చేస్తారా అనేది నేడు తేలనుంది. సీఎం కిరణ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉండటంతో ఆశావాహులంతా అక్కడే మకాం వేశారు. బోర్డు చైర్మన్ పదవి కోసం రాష్ట్ర కాంగ్రెస్ లో సీనియర్ నేతలంతా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవీ కాలం నేటితో ముగుస్తోంది. చైర్మన్ పదవి కోసం ఢిల్లీ స్థాయిలో తీవ్రంగా లాబియింగ్ మొదలైంది. టి సుబ్బిరామరెడ్డి ఈ పదవిపై కన్నేశారు. తనకు హస్తినలో ఉన్న పరిచయాలను ఉపయోగించి పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ తనకు కాకపోయినా తన భార్య ఇందిరకైనా ఇవ్వాలని ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు అయితే టీటీడీ చైర్మన్ పోస్టు కోసం చేయని ప్రయత్నం లేదు. గతంలో చైర్మన్ గా పనిచేసిన డీకే ఆదికేశవ నాయుడు కూడా ఈ పదవి కోసం శ్రమిస్తున్నారు. చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారంతా ఢిల్లీ చేరుకుని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి కూడా హస్తినలోనే ఉండటంతో సీఎంని కలిసి కాంగ్రెస్ అధినేత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో భాగంగా సీఎం కిరణ్ టీటీడీ చైర్మన్ పదవి గురించి హైకమాండ్ వద్ద చర్చించే అవకాశం ఉంది. తనకు అనుకూలంగా ఉండే అధికారిని చైర్మన్ పదవిలో నియమిస్తే బాగుంటుంది అని కిరణ్ ఆశిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త వ్యక్తికే అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. బోర్డు సభ్యుల కోసం పైరవీలు ఈసారి సామాన్యంగా లేవు. ఏకంగా 7 రాష్ట్రాల సీఎంలు సిఫారసు లేఖలు పంపారట. తన తరఫున ఒక సభ్యుడికి అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు. గతంలో కేవలం ఎమ్మెల్యేలనే సభ్యులుగా వేశారు. మిగతా సభ్యుల పదవుల్ని ఖాళీగా ఉంచారు. ఈసారి పూర్తి స్థాయిలో బోర్డును నియమిస్తారన్న అంచనాలతో గట్టి పోటీ నెలకొంది. ఇప్పుడున్న ఎమ్మెల్యేల స్థానంలో కొత్త ఎమ్మెల్యేలకు ఛాన్స్ వస్తుందనే ఊహాగానాలున్నాయి. దీంతో కొత్త ఎమ్మెల్యేలంతా సీఎం దగ్గర టీటీడీ మెంబర్ పదవి కోసం వేడుకుంటున్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి రేసుపై మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, బోర్డు పదవుల రేసులో ఎవరెవరున్నారు? స్వాతి, టీటీడీ పాలక మండలి చైర్మన్ గా ఉన్నటువంటి బాపిరాజు ఏడాది పదవి కాలం నేటితో ముగియనున్నది. గత ఏడాది సెప్టెంబర్ 2న పదవి బాధ్యతలు చేపట్టినటువంటి బాపిరాజు ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్యంలో మరోసారి పదవీ కాలం చేపట్టడానికి ఆయన భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీకి సంబంధించినటువంటి సమాచారం మేరకు కూడా టీటీడీ పాలక మండలి చైర్మన్ రేసులో ప్రస్తుతానికి 4 ఉన్నారు. టీటీడీ ప్రస్తుత పాలక మండలి చైర్మన్ బాపిరాజుతో పాటు మాజీ పాలక మండలి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆదికేశవ నాయుడు కూడా విస్తృతంగా ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు జరుగుతుంది. వీరితో పాటు కూడా టి సుబ్బరామరెడ్డి సత్యమణి ఇందిరా కోసం, మరోవైపు రాయపాటి శ్రీనివాసరావు కూడా పాలక మండలి చైర్మన్ రేసులో ఉన్నప్పటికీ చివరి క్షణాల వరకు మాత్రం ఆదికేశవ నాయుడు బాపిరాజు మధ్య పోటీ నెలకొన్నట్టుగా కనబడుతుంది. చివరి క్షణంలో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి పదవి బాధ్యతలు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. స్వాతి, అంటే రేస్ లో ముందు ఎవరు ఉన్నారని అనుకోవచ్చు? స్వాతి, పదవి కాలానికి సంబంధించి ముందుగా రాయపాటి విషయానికి వస్తే, రాయపాటి గత సంవత్సరంలో ఈ ఏడాది కాలానికి సంబంధించి పదవి బాధ్యతలు ఇవ్వడం కూడా రాయపాటికి అనుకూలంగానే ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. బాపిరాజు తర్వాత రాయపాటికి పదవి కాలం ఇవ్వాలని చెప్పి అప్పట్లో హైకమాండ్ ఒక హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. కానీ రాయపాటిపై ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఆరోపణలు, అదేవిధంగా తారా చౌదరికి సంబంధించిన వ్యవహారాల నేపథ్యంలో ఆయన రేసు నుంచి పూర్తిగా వైదొలిగినట్లు కనబడుతుంది. హైకమాండ్ ఆయనపై పూర్తి స్థాయి నమ్మకం లేకపోవడం, ఇక టి సుబ్బరామరెడ్డి సంబంధించి ఆయన సతీమణి ఇందిరా కోసం ఆయన విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా చివరి క్షణంలో రేసులో మాత్రం సుబ్బరామరెడ్డి సతీమణి లేదనే చెప్పుకోవచ్చు. ఇక పదవి కాలానికి బాధ్యతలకు సంబంధించి బాపిరాజు ఆదికేశవ నాయుడు మధ్య పూర్తి స్థాయి పోటీ నెలకొనుంది. వీరిద్దరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి లాబింగ్ నేపథ్యంలో గత నెల రోజులుగా ఢిల్లీలోనే లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నటువంటి పరిస్థితి. ఆదికేశవ నాయుడుతో పాటు బాపిరాజు ఇద్దరు కూడా పోటాపోటీగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బాపిరాజు సంబంధించి ఈ ఏడాది కాలంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా పాలక మండలి కొనసాగించడం ఒక ప్లస్ గా చెప్పుకోవచ్చు. ఇక ఈ పాలక మండలికి సంబంధించి ఎలాంటి ఆరోపణలు రాకపోవడం, గతంలో పనిచేసినటువంటి ఆదికేశవ నాయుడు పాలక మండలికి సంబంధించి అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చివరి క్షణంలో బాపిరాజుకు ప్లస్ గా నిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. స్వాతి, థ్యాంక్ యూ మోహన్. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి.